హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను చేయబోతున్నాను మిరియాల రసం. నా స్టైల్లో చేయబోతున్నాను, అంటే ఒక రసం పౌడర్ చేసి అది చేస్తాను. మిరియాల రసం ఆలు ఫ్రై. దానికి కావాల్సిన మిరియాల రసానికి కావాల్సిన పదార్థాలు దీనికోసం ఇదిగోండి చూడండి, 2 టమాటాలు, కరివేపాకు, 4 ఎండుమిర్చి, కొంచెం బెల్లం ముక్క, అంగుళం, ఒక నిమ్మకాయ సైజు చింతపండు. ఇప్పుడు దీని రసం పౌడర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్, కందిపప్పు వేసాం కదండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా అందులోనే వేసుకుందాము. ఇప్పుడు జీలకర్ర 1 టేబుల్ స్పూను, దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అంతా మిరియాలు వేసేసుకుందాం. అప్పుడు ఎండుమిర్చి 4 తీసి పెట్టుకున్నాను కదండి, అవి ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో వేసేసుకున్నాను. ఇదంతా పౌడర్ కింద, మెత్త పౌడర్ కింద గ్రైండ్ చేసేసుకుందాము. ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకోవచ్చండి. మనం రసం చేసుకున్నప్పుడల్లా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువే చేసుకుంటున్నాను, కొంచెం డబ్బాలో పెట్టుకుని కొంచెం ఈరోజు రసం చేస్తాను. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ అయింది కదండి, దీనిలోనే ఇది కొంచెం తీసేసి డబ్బాలోకి దీనిలోనే టమాటో ముక్కలు చిన్నగా కట్ చేసి అవి కరివేపాకు వేసేస్తాను. కరివేపాకు వేసి గ్రైండ్ చేయటం వల్ల పిల్లలు కరివేపాకు ఏరేసేరు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏరేస్తుంటారు. మంచిది కదండి కరివేపాకు అన్నిటికీ. దానికోసం కరివేపాకు, టమాటో కూడా ఏరేస్తుంటారు, పక్కన పడేస్తారు. దానికోసం మనం గ్రైండ్ చేసేద్దాం. టమాటో ముక్కలు, కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకుందాము. తీసుకుని వేసేసి గ్రైండ్ చేసేద్దాం మెత్తగా పేస్ట్ లాగా. మిక్సీ జార్లో వేసుకున్నానండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేద్దాము. కావాలంటే తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, పౌడర్లో కదా సరిగ్గా గ్రైండ్ అవ్వాల, కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. బాగుంటుందండి రసం టేస్టు. డైలీ చేసుకునే మామూలు రొటీన్గా చేసుకునే రసం కంటే ఇది బాగుంటుంది. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను కదండి, అది ఒక గిన్నెలో వేసుకున్నాను. ఈ పేస్ట్ అంతా వాటర్ పోసుకుని దానిలో పోసేసుకుంటున్నాను. మొత్తం జార్ అంతా కడిగేసుకుని చక్కగా మొత్తం పేస్ట్ అంతా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి గల్లుప్పు వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా గల్లుప్పు వేసుకున్నాను. ఇంకా వాటర్ నిండా పోసుకుంటున్నాను బౌల్కి, బాగా నిండేటట్టు. 1 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను విడిగా. ఈ కరివేపాకు స్మెల్ వస్తే రసం మంచి ఫ్లేవర్ వస్తుందండి, బాగుంటుంది. బెల్లం చిన్న అంగుళం ముక్క తీసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకోవాలండి దీనిలోనే. ఇది మెంతులు పొడి వేసుకున్నానండి. మెంతుల పౌడర్ వేసుకోవడం వల్ల పులుపు ఎక్కువ ఉన్న ఇది కంట్రోల్ అయ్యి పులుపుని కొంచెం తగ్గించి మంచి టేస్ట్ ఇస్తుందండి రసానికి. ఇప్పుడు చింతపండు వేసిన చోట మెంతులు పొడి వేయటంలో బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా పులుసు కూర చేసుకున్నా బాగుంటుంది. ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఒక 20 మినిట్స్ మరగనిద్దాం బాగా కలిపేసి. చూసారు ఇలా చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రొటీన్గా అందరూ చేసే రసం అయితే ఏముంటుందండి, చింతపండు వాటర్ ఉన్నట్టు అలా ఉంటుంది, అంత బాగుండదు. ఈ పౌడర్ వేసుకుని చేసుకుని చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. బాగా మరగనిద్దామండి. ఇదిగోండి మరిగిపోయింది కదా, బాగా మరిగింది. చూసారు కదండి ఎట్లా వచ్చిందో, బాగా మరిగిందిగా. ఇప్పుడు పోపు వేసేసుకుందామండి దీనిలోకి. ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసేసుకుందాం. పోపు వేసుకుంటాకి పోపు కాగబెట్టేసుకుందాం. పోపు బాగా వేగిన తర్వాత దీనిలోనే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం.
ఇంగ ఉంటే వేసుకోవచ్చండి రసంలో. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. అయినా నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదండి, అందుకే వేయలేదు. కానీ బాగుంటుంది టేస్ట్. ఇంగ వేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాను కదా, కరివేపాకు కూడా వేసేసుకుంటా ఇది వేగిన తర్వాత. ఇది బాగా వేగిపోయింది కదండి, కరివేపాకు వేసేసుకొని లైట్గా వేయించేసుకుంటే సరిపోతుంది. దీని రసంలో వేసేసుకుందాం పోపు. పోపు రసంలో వేసుకున్నాను కదా, ఇప్పుడు చూసారా మంచి స్మెల్ వస్తుందండి. మీకు తెలియదు కానీ నాకు కనిపిస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలాంటి రసం మీరు కూడా ట్రై చేయండి, బాగా కలపాలి. మీకు కనుక నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి, నా నోటిఫికేషన్స్ నేరుగా మీ ఫోన్కే వస్తాయి. చూసారుగా రసం ఇలా చేసుకోండి, మీరు ట్రై చేయండి. ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి. మీరు ఇలా లైక్ చేసి కమెంట్ చేస్తే నాకు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయాలని ఉంటుంది. మీకోసం మరిన్ని మంచి మంచి వంటలు, మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇప్పుడు ఆలూ ఫ్రై చేసుకుందాం. రసం అయింది కదండి, దీనికి కాంబినేషన్ ఆలూ ఫ్రై. బాయిల్డ్ ఆలు ఒక హాఫ్ కేజీ తీసుకొని బాయిల్ చేసేసి ఉప్పేసి బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుందాం. పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. బారుగా కట్ చేద్దాం ఆనియన్స్. ఇప్పుడు సరిపడా ఆయిల్ అంటే ఒక 5 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఎందుకంటే ఆలు బాయిల్ చేసిన కర్రీ కదా, కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. దీనిలో కొంచెం ఆవాలు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి దీంట్లోకి. అది బాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాం. ఇది వేగిన తర్వాత ఇది బాగా వేగాలండి. ఇది వేగిన తర్వాత దీనిలోనే ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకొని లైట్గా వేయించుకుందాము. దీనిలోనే బాగా వేయించేసుకుందాం. దీనిలోనే పసుపు, ఉప్పు కూడా వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి, ఎందుకంటే ఆలూలో బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసానండి. ఇది బ్యాలెన్స్ అవ్వాలంటే 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే చివరికి చూసుకొని వేసుకోవచ్చండి. దీనిలోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నవి. ఇవి కూడా లైట్గా వేయించేసుకుందామండి. దీన్ని కొంచెం సేపు మూత పెడదాం, మెత్తగా అవుతాయి. ఇప్పుడు మెత్తగా వేగినాయి కదండి, దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదండి, అది పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకుందాము. వేగుతుంటుంది, దీన్ని లైట్గా వేయించేద్దాం. వేగింది కదండి, దీనిలోనే ఆలులు మ్యాష్ చేసుకుంటూ వేసుకుందామండి. ఆలు ముక్కలు బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి, వాటిని దీంట్లో ఫస్ట్ కారం వేసేసుకుందాం. ఆలు వేస్తే కలవదు కదా కారం, ముందు కారం మర్చిపోయాను చెప్పడం. కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇది కూడా బాగా కలిపేసుకుందాం. కారం అంతా కలిసిపోవాలండి. ఇప్పుడు దీనిలో ఆలు ముక్కలు వేసుకుందాం. మ్యాష్ చేసుకుంటా అంటే బాగా మ్యాష్ చేసుకోకల్లా లైట్గా మ్యాష్ చేసుకుంటూ వేసేసుకుందాం. మొత్తం అన్నీ వేసేసుకుందాం. ఈ ఆలు కర్రీ, ఆ రసము మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా చేయాలి ఆలు కర్రీ, బాయిల్ చేసిన ఆలు కర్రీ. రసం ఏమో మిరియాల రసం అలా చేయాలండి. రసం పౌడర్ చేసుకొని అలా చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి. దీన్ని బాగా కలిపేసుకుందాం, ఆలు ముక్కలకి మొత్తం అల్లం అన్నీ పట్టేటట్టు. ఇది బాగా కలిసిపోయింది కదండి, దీన్ని మూత పెట్టద్దండి. మూత పెట్టిది
మళ్ళీ ఆవిరి మొత్తం దానికి పట్టేస్తుంది. ఈ ఆలు కర్రీకి మూత పెట్టాలి. మూత పెట్టేసాం కదండి, తీసాం. దీన్ని బాగా వేయించేసుకుందాం. ఇది బాగా వేగుతుంది కదండి. ఇది ఇంకా కొంచెం సేపు వేగితే చాలు. వేగిపోయిందండి, చాలా తీసేసాను. చూసారా, ఈ రెండింటి కాంబినేషన్లో చూడండి, మీరు అన్నంలో వేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఈ రసంతో ఆలు కాంబినేషన్ వేసుకుని తిని చూడండి. నా వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే మరొకసారి చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. నేను టేస్ట్ చేసి చూపిస్తానండి అన్నంలో వేసుకుని. ఇదిగోండి, రసం వేసుకున్నా, కొంచెం అన్నం వేసుకున్నా. ముందు రసం వేసుకొని చూపిస్తా. నేను ఎప్పుడూ ఇలానే చేస్తానండి. రసం చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది, సూపర్ ఉంది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కర్రీ కూడా రసంలో పెట్టుకుని తిని చూపిస్తాను, అది కూడా టేస్ట్. ఈ రెండు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ రెండు వేసుకుంటే ఇంకా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్